వరంగల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. మంత్రి కొండా సురేఖ దంపతులపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. కొండా మురళి చేసిన వ్యాఖ్యలు, వారి వివాదాస్పద నిర్ణయాలపై వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నివాసంలో పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. కొండా దంపతులకు వ్యతిరేకంగా ఏకమైన ఈ నేతలు వారి వ్యాఖ్యలు, నిర్ణయాలపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో ఈ పరిణామాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టు 15 ఏళ్ళు పాపం తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టు 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంత్రి పదవి అనుభవించారు. ఎవరైనా ఈసారికి ఇచ్చుకుంటాడు, గడ్డకి ఇచ్చుకుంటాడు. అనుభవాలకి ఇచ్చుకునే లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ ను తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. అని మీకు ఒకటే మాట చెప్తున్నా, కొండా మురళి లెక్క మీకు ఇద్దరు ఉంటే, కొండా మురళి లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మన గెలవాలి. కాదు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మేం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాక మీకు తెలుసు, నేను ఏ ఒక్క పార్టీలో కూడా పైసా తీసుకోను. కానీ ఈ మీసాలే నాయకులు ఈ మధ్యలో నిన్నెవరు మాట్లాడతారు. పోలీసులను పాపం సస్పెండ్ చేయాలి. ఆయన బీజేపీనే ఉన్నట్టున్నది. ఈ ఎర్రపల్లి కుటుంబం అంటేనే ఒక దరిద్రమైన కుటుంబం. పార్టీ మంచి చెడ్ల గురించి అందరం కలిసి కూర్చొని చర్చించుకోవడం జరిగింది. దీని మీద మాత్రమే ఇంతవరకు జరిగిస్తున్నాం. పార్టీని మంచి చెడు ఎవరే గాని ఏదే గాని పార్టీకి కట్టుబడి ఉండాలి, పార్టీ పొరవని రోడ్డు మీద వేయకుండా ఉండాలనే అభిప్రాయంతో ముందుకు వెళ్తున్నాం. పార్టీ గీత దాటి మేము ఏం చేసినా నడుస్తుంది అని అనుకొని హద్దు దాటి పార్టీకి నష్టం జరిగే విధంగా ఉండకూడదు. ఇప్పుడు రాబోయే మన ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్ల సమయంలో, లోకల్ బాడీ ఎలక్షన్ల సమయంలో సీనియర్లు, అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించది. అది ఎవరి ఇది కాదు. మరి మేము ఏమైనా చేస్తాము, మాకు నచ్చింది చేస్తాము, మేము నచ్చింది మాట్లాడతాము. ఏమనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అని అంటే ఈడ నడవది. ఈడ కార్డ్స్ పనిచేయది. ఈడ అన్ని కులాల జాతులలో ఉన్నాం. ఈడ అంటే మీరు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డం పెట్టుకుంటే పోతాయా? ఆ పద్ధతి మానుకోండి. ఎవరే గాని పార్టీకి లోబడి ఉండాలి, పార్టీకి కట్టుబడి పనిచేయాలి. మీ కష్టం సుఖం ఏదో ఉంటే అధిష్టానం ఉంటది, మీద పోయి చెప్పుకోవాలి. అంతేగాని ప్రతి దానికి ఏది రోడ్డు మీద పడి నేను ఏదో చెప్తే ఏదో ఎవరినో ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. బాధ్యత గల ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వరంగల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. మంత్రి కొండా సురేఖ దంపతులపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ మరింత సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. సుధాకర్, చెప్పండి, కొండా మురళి చేసిన వ్యాఖ్యలు, వారి వివాదాస్పద నిర్ణయాలపై వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఎలా ఉన్నాయి? వరంగల్ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు అనేది కాదు, బహిర్గత విభేదాలుగానే దీన్ని చూడాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలంతా కొండా దంపతులపైన రగిలిపోతున్నారు. మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ వ్యాఖ్యలు చేసినా, వారు ఏం మాట్లాడినా కూడా తీవ్ర వివాదాస్పదమవుతుంది. వివాదాలకు కేంద్ర బిందువుగా ఈ దంపతులు మారుతున్నారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొండా దంపతులకు ఒక బ్రాండ్ ఉండేది. ఆ బ్రాండ్ ఇప్పుడు పూర్తిగా చెరిగిపోతుంది. వారిపైన ఉన్న ఒక సానుకూలత గానీ, లేకుంటే వారిపైన ఉన్న మంచి పేరు అన్ని పూర్తిగా తొలగిపోతున్నాయంటూ రాజకీయ వర్గాల్లో అయితే ఒక చర్చ జరుగుతుంది. దాని ప్రధాన కారణంగా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, కొండా సురేఖ మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఆమె మాట్లాడుతున్న మాటలు, ఆమెతో పాటు ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు మాట్లాడుతున్న మాటలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. మరి వారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, మాట్లాడడానికి గల కారణాలు ఏంటి, తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, లేకుంటే కావాలనే మాట్లాడుతున్నారా అనే ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. తాజాగా చూసినట్లయితే నిన్న మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు ఆయన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. కట్ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే ఆయన విచక్షణ రహితంగా మాట్లాడారని చెప్పొచ్చు. ఒక రకంగా బాడీ షేమింగ్ కూడా పాల్పడ్డారు, వారిని వ్యక్తిగతంగా దూషణలకు దిగారు. ఒకరు శేషంగన్పూర్ ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పైన ఆయన కనుబొమ్మలు లేని వ్యక్తి అంటూ ఆయన పైన మాట్లాడారు. అదేవిధంగా పరకాల ఎమ్మెల్యే సీనియర్ నాయకులు రేవూరి ప్రకాష్ రెడ్డి 75 సంవత్సరాల ముసలోడు అంటూ సంబోధించారు. 75 సంవత్సరాల ముసలోడు వచ్చి నా కాళ్ల మీద పడ్డాడు, కాళ్ల మీద పడితే నేను ఎమ్మెల్యేగా గెలిపించానని ఆయన మాట్లాడారు. వర్ధనపేట ఎమ్మెల్యే అదేవిధంగా మాజీ పోలీసు ఆఫీసర్ నాగరాజును ఉద్దేశించి ఎన్కౌంటర్ల స్పెషలిస్ట్ అన్నాడు. అదేవిధంగా ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఎర్రవెల్లి దయాకర్ రావు ఆయన సోదరుడు ఎర్రవెల్లి ప్రదీప్ రావును ఉద్దేశించి వాళ్ళని కొడితే కుక్కను కొట్టినట్టు అంటూ మాట్లాడారు. ఇలా ఒక రకంగా చూసినట్లయితే వరంగల్కు సంబంధించిన సీనియర్ నాయకులందరినీ కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఎర్రవెల్లి సోదరులను ఉద్దేశించి కొండమురళి నిన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. నిన్న వ్యాఖ్యలు అధిష్టానం దృష్టికి, సొంత పార్టీ నుండి అధిష్టానం దృష్టికి ఫిర్యాదుల రూపంలో వెళ్లాయి. దానిపైన ఏ నిర్ణయం జరుగుతుందనే ఆలోచన లోపే కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు, దేవాదాయ శాఖ మంత్రిగా. ఆమె ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. భద్రకాళి అమ్మవారంటే ఓరుగల్లు ప్రజలకు ఇలవేల్పుగా ఉంటుంది. ఓరుగల్లు ప్రజలకు భద్రకాళి అమ్మవారు ఇలవేల్పుగా కొనియాడబడుతుంది. అలాంటి భద్రకాళిలో మొదటిసారిగా బోనాల ఉత్సవాలు జరపాలి. 22వ తేదీ ఆదివారం ఎల్లుండి తొలి బోనం భద్రకాళి అమ్మవారికి ఇవ్వాలంటూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా దేవాదాయ శాఖ నుంచి ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో బోనాలు అంటే ఇవి స్థానికంగా జరుపుకునే పండుగలు. పోచమ్మ, ఎల్లమ్మ ఇలాంటి వారికి బోనాలు చేస్తారు. బోనాలు చేస్తూ జంతు బలిస్తారు, కోళ్లు మేకలను బలిస్తారు, లేకుంటే సారా మద్యాన్ని ఆరబోస్తుంటారు. ఇలాంటివి జరుగుతుంది. కానీ భద్రకాళి అమ్మవారంటే పూర్తిగా భద్రకాళి అమ్మవారికి ఒక నేపథ్యం ఉన్నది. శాకాంబరిగా భద్రకాళి అమ్మవారిని కొలుస్తారు. శాకాంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి భద్రకాళి అమ్మవారిని మొక్కులు చెల్లించుకుంటారు, మొక్కుతునే పరిస్థితి ఉంది. రోజుకొక రూపంలో కూరగాయలతో భద్రకాళి అమ్మవారిని అలంకరిస్తారు. అలాంటి నేపథ్యం ఉన్న భద్రకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు చేయడం ఏంటి, అదేవిధంగా తొలి బోనం బంగారు బోనం రూపంలో తొలి బోనాన్ని మంత్రి కొండా సురేఖ సమర్పించడం ఏంటి అనే ఒక చర్చ జరిగింది. దీనిపైన భద్రకాళి అమ్మవారి భక్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డికి ఆ భక్తులంతా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నాయన రాజేందర్ రెడ్డి కూడా దీనిపైన స్పందించారు. మంత్రిగా ఉన్న కొండా సురేఖ స్థానిక ఎమ్మెల్యే అయిన తనను సంప్రదించకుండా, తనతో మాట వరుసకైనా చెప్పకుండా ఆమె ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదు. భద్రకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు సమర్పిస్తే ఒకవేళ ఎవరైనా మద్యం సేవించి రావడమో లేకుంటే మాంసాహారం భుజించి రావడమో చేసి వస్తే అప్పుడు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయంటే ఆయన ప్రశ్నించారు. కాబట్టి మంత్రి కొండా సురేఖ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటే ఆయన అప్పీల్ చేసిన పరిస్థితి ఉంది. ఒకవైపు కొండమురళి నిన్న చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా భద్రకాళి అమ్మవారి విషయంలో కొండా సురేఖ తీసుకున్న బోనాల సమర్పణ విషయంలో తీసుకున్న నిర్ణయం, ఈ రెండు తీవ్ర వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలోనే కూడా గతంలో జరిగిన సంఘటనలు మనం చూసినట్లయితే మంత్రి కొండా సురేఖ సినీ ఇండస్ట్రీ పైన ఆమె చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా సినీ నటి సమంత పైన ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపాయి. ఇదే అంశంపై అక్కినేని అమల ఏకంగా ప్రియాంక గాంధీకి ట్విట్టర్లో ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ అధిష్టానం కూడా దీనిపైన సీరియస్ అయింది. సీరియస్ అయినప్పటికీ కూడా బీసీ మహిళ కాబట్టి ఆమెను కొంత కాపాడే ప్రయత్నం జరిగిందనే ఒక చర్చ బయట జరిగింది. తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో వరంగల్లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రుల వద్దకు వివిధ వ్యాపారవేత్తలు లేకుంటే వివిధ పనుల నిమిత్తం వస్తూ ఉంటారు. ఆ వచ్చిన వారి దగ్గర నుంచి మంత్రులు డబ్బులు తీసుకుని ఆ ఫైళ్లు క్లియర్ జరిగింది. మంత్రులు తమ దగ్గరకు వచ్చే వారి నుంచి డబ్బులు తీసుకుని మంత్రులు తీసుకుంటారండి. దాన్ని అయితే మంత్రులందరూ సీరియస్ గా స్పందించారు. అంటే మేమందరం డబ్బులు తీసుకుంటాం, కేవలం నువ్వు ఒక్కదానివే డబ్బులు తీసుకోవా అనే రీతిలో అప్పట్లో మంత్రులు కూడా లోపల నొచ్చుకున్నట్టుగా సమాచారం ఉంది. ఇలా వరుస వివాదాల నేపథ్యంలో కొండా మురళి, కొండా సురేఖ చేస్తున్న కామెంట్స్, అదేవిధంగా తీసుకుంటున్న
వరుస వివాదాలకు కేంద్ర బిందువులుగా ఈ దంపతులు నిలుస్తున్నారు. దీంతో పిసిసికి ఇప్పటికే ఫిర్యాదులు వెళ్లాయి. ఇవాళ కొద్దిసేపటి క్రితమే హన్మకొండ డిసిసి అధ్యక్షుడు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్సీగా ఉన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్న బసవరాజ్ సారయ్య, నగర సుధారాణి వీరందరూ భేటీ అయ్యారు. భేటీ అయి కొండ దంపతుల పైన చాలా సీరియస్ అయ్యారు. చాలా కీలక నిర్ణయం తీసుకున్నారు. అధిష్టానానికి ఫిర్యాదు చేయాలంటూ నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. తీసుకుని వెంటనే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు వ్యవహారాల వారు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఏది పడితే అది మాట్లాడిన తర్వాత కులం కార్డును వాడుకోవడం, ఏది పడితే అది వాడుకోవడం ఇది సరైంది కాదు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులమంతా ఏకతాటిపైన ఉండి మెజార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గెలిపించుకోవాల్సింది పోయి ఈ రకంగా ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా అంటూ వారు కూడా ప్రశ్నించిన నేపథ్యం ఉంది. ఈ రకంగా ఉమ్మడి వరంగల్ జిల్లానే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా కొండా దంపతులు చేస్తున్న వ్యాఖ్యలు అయితే పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపైన కొద్దిసేపటి క్రితమే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. వరంగల్ అనుగుణంగా ఒక పరిశీలకులను నియమిస్తున్నాం. భద్రకాళి విషయంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఒక పరిశీలకులను నియమిస్తున్నాం. పర్యటించి అన్ని వివరాలు సేకరిస్తారు. వారిచ్చే నివేదిక ఆధారంగా కొండ మురళి, కొండ సురేఖ నిర్ణయం తీసుకుంటామంటూ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వరంగల్ కాంగ్రెస్ లో స్పష్టంగా విభజన రేఖ స్పష్టంగా కనిపిస్తుంది. కొండా దంపతులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలంతా ఏకమవుతున్నారు. వారందరూ కొండా సురేఖ మీద ఫిర్యాదులు చేస్తున్నారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలి, ఆమె ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు అవుతున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో కొండా దంపతులు వేలు పెడుతున్నారు. వారి క్యాడర్, వారికి సంబంధించిన ఒక వర్గాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నారు. ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే సందర్భంలో కొండా మురళి నిన్న వ్యాఖ్యానిస్తూ నా కూతురు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే అతి త్వరలో పరకాల నియోజకవర్గంలో పర్యటిస్తుంది. పరకాల నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో నా కూతురే పోటీ చేస్తుందంటూ అది కూడా ప్రకటించారు. ఇప్పటికే పరకాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి ఉన్నారు. ఎలా పోటీ చేస్తుందంటూ కూడా ఇంతకుముందు అదేవిధంగా వచ్చే ఎన్నికలలో ఆమె ఎలా పోటీ చేస్తుందంట